మహబూబ్ నగర్ జిల్లా జోగులాంబ గద్వాల నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంత ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. కోటి మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దమని ఇందులో భాగంగా గద్వాల నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలు మంజూరు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఉచితంగా సన్నబియ్యం పంపిణీ, ఉచిత బస్ ప్రయాణ సదుపాయంతో అంతేకాక మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు రుణాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామని, బస్ యజమానులుగా పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఆదాయ మార్గాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. గౌరవనీయులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి పట్టణం నుంచి వచ్చిన గద్వాల్ మహిళలందరికీ కూడా నమస్కారం. సో మనకు యాక్చువల్లీ ప్రభుత్వం నుంచి ఒక నియోజకవర్గానికి ఒక ప్రోగ్రాం పెట్టమని మనకు ఒక ఆదేశం వచ్చింది. ఇందిరా మహిళా శక్తి సంబరాలు గత ఒక సంవత్సరం నుంచి ప్రభుత్వం మహిళలకి ఏమేమి చేసింది అదన్నీ కూడా మీరు వెళ్ళి మహిళలకి చెప్పాలి. కాబట్టి కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి ప్రోగ్రాం పెట్టుకోమని చెప్పడం జరిగింది. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు మనకు ప్రతి ఒక్క మండల వారిగా కూడా చేయాలని స్టార్ట్ చేస్తే ముందు మనం గట్టులో స్టార్ట్ చేసి గట్టు, కేటిదొడ్డి, అలాగే దరూర్, మల్దకల్ ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ గద్వాల్లో చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ లాగానే మనం ముందు కూడా చాలా 4 ఫంక్షన్స్ చేసుకొని ఈరోజు ఫైనల్ ఫంక్షన్కి ఇక్కడ వచ్చినాము. ముందుగా మనము ఈ ఫంక్షన్ ఎందుకు జరుపుకుంటాం అనేది మీరందరికీ తెలుసుకోవాలి. ఎందుకు ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాలు అంటున్నాము, ఎందుకోసం సంబరాలు, ప్రభుత్వం ఏం చేసింది మహిళలకి గత సంవత్సరం నుంచి అని మీరు అందరూ ఒకటే చూడాలి. అది చూస్తే ప్రభుత్వం వచ్చినాక నుంచి కూడా మొదటి రోజే గవర్నమెంట్ మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అనేది చేసింది. అందరికీ కూడా మొదటి రోజు నుంచి కూడా మహిళల ఇందిరా మహిళా శక్తి సంబరాలు అంటే మనకి గత ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. వచ్చినాక నుంచి కూడా మన గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళలకే పెద్దపీట వేసి ఫస్ట్ డే నుంచి కూడా మహిళలకి చాలా కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ మనకి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు మనం కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ వడ్డీ లేని రుణాలు అంటే పావల వడ్డీ రూపంలో మన గద్వాల్ మహిళా సమైక్యలో టోటల్ 50 లక్షల దాకా మనకి మీరు ఏమి ఇంట్రెస్ట్ కట్టినారో ఇంట్రెస్ట్ ఈరోజు మనం వాపస్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇందాక చెప్పినట్టు చాలా వరకు పోయిన సంవత్సరం చూస్తే గద్వాల్ మండల్ ఒక్క దాంట్లోనే 25 కోట్లు మనము రుణ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఏదైనా మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే చాలా కష్టకరంగా ఉండేది. కానీ ఇప్పుడు మీరు మహిళా సంఘాలు ఉన్నారంటే ఒక సంఘానికి 20 లక్షల దాకా కూడా మనం ఈరోజు బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా లాస్ట్ ఇయర్ చూస్తే మనం ఈ వరి కొనుగోలు కూడా మహిళా సంఘాల నుంచినే చేయడం జరిగింది. దానికి గాను మహిళా సంఘాలకి దాదాపు నేను ఇప్పుడే డేటా చూశాను, 1 కోటికి పైన మనము మహిళా సంఘాలకి గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్కువ సంఖ్యలో మహిళలని చేర్పియాలని చెప్పడం కాకుండా ఈరోజు మనము రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. ఈ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా 6 కేజీ రోజు గద్వాల్లో గౌరవ ఎమ్మెల్యే గారు మనము ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దాదాపు 1500 కార్డ్స్ కూడా కొత్తగా రావడం జరిగింది. అదే కాకుండా ఒక 5000 కొత్త ఆడిషన్స్ కూడా ఇవ్వడం జరిగాక చెప్పినట్టు 2 బస్సెస్ను కూడా మనం ఇవ్వడం జరిగింది.